రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. రైతుల కోసం అయితే రైతు బంధు డబ్బులు అయితే మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. 3, 4, 5 అలానే 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే మనకైతే ఇప్పుడే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. అలానే మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి, అలానే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీ పేరు మీద ఇంకా రావాల్సింది ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి నేనైతే ఈ వీడియోలో స్పష్టంగా అయితే చెప్తాను అనమాట. ఓకే, ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అప్పుడు మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట రైతు బంధు ఎప్పుడు వస్తున్నాయి, ప్రభుత్వం మనకి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి. ఓకే, ముందుగా వచ్చేసి రైతు బంధు గురించి చాలా వరకు రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఇంకా రైతు బంధు అయితే రాలేదు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలోగా మనకి రైతు బంధు అయితే మొత్తం పూర్తి చేస్తామని చెప్పి మనకి ప్రభుత్వమే చెప్తుందనమాట. ఫిబ్రవరి లాస్ట్ లోపు మనకైతే రైతు బంధు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఫిబ్రవరి మనకి 14, 15వ తారీఖు రోజులోపు మనకైతే రైతు బంధు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకు ఎటువంటి రైతు బంధు సంబంధించి వీడియోస్ కావాలనుకున్నా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలానే ఈ వీడియో కింద ఖచ్చితంగా మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీకు రైతు బంధు వచ్చిందా రాలేదని చెప్పేసి కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి, అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైతు బంధు గురించి ప్రభుత్వం తాజాగా ఒక క్యాబినెట్ భేటీ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అందులో కూడా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, రైతు బంధు అందరి ఖాతాల్లో త్వరలోనే జమ చేస్తామని చెప్పేసి. అయితే త్వరలోనే జమ అవుతుందంటే మనకైతే దాదాపుగా దగ్గరగా వచ్చేసి మనకైతే 5 ఎకరాల లోపు వాళ్ళకైతే ఇంకా రాలేదు. ఓన్లీ 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే వచ్చాయి. మిగతా వాళ్ళకు కూడా అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.